ఒంగోలులోని ప్రకాశం జిల్లా సర్వజన ఆసుపత్రిలో పేదలకు గుండె వైద్య అందుబాటులోకి రావడంతో 3 నెలల్లో 200 మందికి యాంజియోగ్రామ్తో పాటు ఆపరేషన్లు చేయడం కూడా జరిగిందని కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుంచాల వెంకటేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా కార్డియాలజీ క్యాథ్ ల్యాబ్ మిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవల కింద పేదలకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అండగా నిలిచిందన్నారు. మంగళవారం, గురువారం కార్డియాలజీ విభాగంలో ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారుగా 100 మందికి పైగా రోగులు వైద్య సేవలు పొందుతున్నారని, యాంజియోగ్రామ్ అవసరమైన వారిని అడ్మిట్ చేసుకొని చికిత్స అందించడం జరుగుతుందన్నారు. కార్డియాలజీ విభాగం సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని డాక్టర్ కుంచాల వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. మన ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ నెలలో 2025న ప్రారంభించినటువంటి గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స విభాగము క్యాథ్ ల్యాబ్ థియేటర్ని మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన ప్రకాశం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంచాము. దీని ద్వారా ఇప్పటికి సుమారుగా 200 గుండెకి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ జరిగాయి. రీసెంట్గా అయితే ఒక పేషెంట్కి 2 చేతులు లేవు, ఒట్టి కాళ్ళ మీద ఉన్న పేషెంట్కి మేము ఒక స్టంట్ వేయడం కూడా జరిగింది. అది మన మీడియా మిత్రుల ద్వారా మీకు అందిస్తున్నాము. ఆ పేషెంట్కి కనిగిరి నుంచి మాకు అంబులెన్స్ ద్వారా వచ్చారు. ఆ పేషెంట్ని ఇక్కడ అడ్మిట్ చేసి మేము ఇక్కడ గుండెపోటు నిర్ధారించి స్టంట్ వేయడం జరిగింది. ఇలాంటివి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పద్ధతిలో మనము పేద ప్రజలకి ఇలాంటి వైద్య సేవలు ఈ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇప్పుడు సుమారుగా 200 ప్రొసీజర్స్ మటుకి జరిగాయి. అందరూ కూడా మా దగ్గర నుంచి మంచి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. మన ప్రకాశం జిల్లా ప్రజలు ఈ గుండె విభాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవసరమైన వాళ్ళు తెలియజేస్తున్నాము. మాకు గుండె విభాగానికి సుమారుగా 100 పైచిలకు ఓపీలు ఉంటాయి. ఓపీలో మేము పేషెంట్స్కి వాళ్ళకి గుండె జబ్బు ఉందేమో అనుమానంతో రావచ్చు, లేదంటే గుండె జబ్బు వచ్చిన వాళ్ళు రావచ్చు, లేదంటే మన దగ్గర అడ్మిట్ అయ్యి రెగ్యులర్గా ఫాలోఅప్కి వచ్చే పేషెంట్స్ ఉంటారు, లేదంటే ఇతర విభాగాల నుంచి రెఫరల్స్ అంటే కంటి విభాగం నుంచి కానీ సర్జరీ విభాగం నుంచి కానీ రెఫరల్స్ విభాగంలో కూడా మా కార్డియాలజీ ఓపీకి ఇప్పుడు గైనిక్ నుంచి కానీ వాళ్ళ యొక్క సజెషన్స్ గుండెకి సంబంధించిన సజెషన్స్ కోసం కూడా మా ఓపీకి రావచ్చు. వారంలో ముఖ్యంగా మంగళవారము, గురువారము అందుబాటులో ఓపీ విధులు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ అనేది అసలు ఇబ్బంది ఏం లేదు. రౌండ్ ది క్లాక్ 24/7 ఎటువంటి గుండె నొప్పి ఉన్న పేషెంట్ కూడా ఏ టైంలో అయినా కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ క్యాజువాలిటీకి ఏ టైంలో అయినా రావచ్చు. మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్ ఎక్కువ శాతం కూడా పాపం పేద ప్రజలుగానే గమనించాము. అందులోనూ కూడా పెద్ద వయస్కులు మా దగ్గరికి ఎక్కువ మంది రావడం జరిగింది. సుమారు 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఎక్కువ మందికి మేము ఇక్కడ ఆపరేషన్లు చేయబడ్డాయి. కాకపోతే ఇది ఇంకా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్లు జరుగుతున్నాయి, గుండె విభాగం అనేది ఒకటి ఉంది, ఇక్కడ శస్త్రచికిత్సలు బాగా జరుగుతున్నాయి అనేది ఇంకా ప్రజల్లోకి బాగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది.